రోషన్ కనకాల లేటెస్ట్ మూవీ అయిన మోగ్లీ ఈ మూవీ థియేటర్ రన్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి రోషన్ కనకాల క్యారెక్టర్, తన యాక్టింగ్, బండి సంజయ్ కుమార్, వైవ హర్ష ఆ క్యారెక్టర్లు వాళ్ళ మీద వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యి. అండ్ అలాగే ఈ మూవీ యొక్క ఇంటర్వల్ పోర్షన్ సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చే కొన్ని సీన్స్, ముఖ్యంగా అడవి లొకేషన్ లో వచ్చే సీన్స్, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ అనేది రొటీన్ గా ఉండడం, స్క్రీన్ పై అనేది ప్రెడిక్టబుల్ గా వెళ్ళడం, ఓవరాల్ మూవీ మొత్తాన్ని సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే ఈ మూవీలో సందీప్ రాజ్ డైరెక్షన్ కూడా అంత బలంగా లేకపోవడం, ఎమోషన్స్, లవ్ ట్రాక్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడం, ముఖ్యంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ నుండి క్లైమాక్స్ నుండి అవి సోసోగా ఉండడం ఈ మూవీకి నెగిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మోగ్లీ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.